అమాయకులు ఏం చెప్పినా నమ్ముతారనేటువంటి గుడ్డితనంతో మాట్లాడుతున్నా నాకైతే అర్థం కాలేదు. మన దేశంలో గంగా నది మీద ఫరక్కా బ్యారేజు 30 టీఎంసీలతో కట్టబడి ఉన్నది. 2 నుంచి 3 టీఎంసీలకు మించిన బ్యారేజే లేదు ఈ దేశంలో, ప్రపంచంలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. మన దేశంలో గంగా నది మీద ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీలతో అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజు కూడా. దాని డెడ్ స్టోరేజే 7 టీఎంసీలు. డెడ్ స్టోరేజ్ ఈ 7 టీఎంసీ. మన బ్యారేజ్ స్టోరేజే 7. దాని డెడ్ స్టోరేజ్ ఎంత ఉన్నది మన కెపాసిటీ. వై యూ స్పీక్ లైస్? ఎందుకంత పచ్చాబద్దాలు మాట్లాడతావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఎందుకంత చిల్లరగా మాట్లాడతావని నేను అడుగుతా ఉన్నాను. అండ్ నార్మల్గా బ్యారేజ్ కట్టడానికి కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కు జనరల్ కోడ్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ కోడ్స్ అని బుక్స్ ఉంటాయి. అవి పర్మియబుల్ కోడ్స్ కావచ్చు, పర్మియబుల్ ఫౌండేషన్స్ కావచ్చు, ఫ్లోటింగ్ ఫౌండేషన్స్ కావచ్చు. ఎక్కడ కూడా ఆ కోడ్స్లో రిజర్వ్ బ్యారేజీలు ఇంతకంటే ఎక్కువ కెపాసిటీ కట్టొద్దని కానీ లిమిటేషన్ కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. దెర్ ఆర్ మెనీ కోడ్స్, 4-5 రకాల ఇంజనీరింగ్ కోడ్స్ ఉంటాయి. ఎక్కడ కూడా దెర్ ఈజ్ నో సచ్ లిమిటేషన్. ఈయన అనవసరంగా ఏదో ఒక రకంగా మా మీద బురద జల్లాలనేటువంటి దుగ్ధ తప్ప ఇంకోటి లేదు. తర్వాత జస్ట్ ఐ గో టు ప్రజెంటేషన్. ఇంకా ఇదే ఎక్కువైపోయాయి. ఆయన చెప్పిన అన్ని అబద్ధాలకు నేను ఐ వాంట్ టు సెటరేట్ ద రికార్డ్. ఐ వాంట్ టు క్లారిఫై ద పీపుల్. అంత ప్రజల మెదడులో విషయాన్ని నింపే ప్రయత్నం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ విషయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నా. నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటా. చెప్పిన కదా, ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీలతో ఉందన్న. కమాన్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఉత్తమ్ కుమార్. నువ్వు రాజీనామా చేస్తావో నేను చేస్తాను. ఆర్ యూ రెడీ? యూ స్పీక్ లైస్, ఐ విల్ నాట్ స్పీక్ ఆల్వేస్. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడండి ఇదే విషయాన్ని. ఇవాళ ఈ రిపోర్టు మీ అందరికి ఇచ్చారు. ఈ రిపోర్ట్లో సరే నేషనల్ డ్యామ్ సేఫ్టీ గురించి చెప్పిన వ్యతిరేకించిందే ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇది వద్దు, ఈ బిల్లే పెట్టొద్దు అని, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలి, ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని మాట్లాడిన ఆయన ఇలా బిల్లు భగవద్గీత అంటుండు. ఇక ఆయన మాట్లాడుతూ ఇది చాలా ప్రపంచ ప్రఖ్యాతకు చెందిన కమిటీ, అసలు ఈ కమిటీని మించిన కమిటీ ఉండదు, వీళ్ళంతా తెలివి కల్లోలే ఈ భూమి మీద లేరు అని అన్నాడా? ఆ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు? చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అని చెప్పి రిపోర్ట్లో రాసింది. చెప్తూ ఆయన ఎంత గొప్పోడో చెప్పిండు. ఆయన సిడబ్ల్యూసి చైర్మన్ అని. ఇంకో మాట అన్నాడు, పోలవరం అథారిటీకి చైర్మన్ అన్నాడా? పోలవరం అథారిటీకి చైర్మన్గా పనిచేసిన చాలా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్ అన్నాడు. ఏంటిదైనా? ఆయన నాయకత్వంలో కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది. 8 ఏళ్ళు అయినా దాన్ని రిపేర్ చేసే దిక్కు లేకుండా వీకింది. మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం చైర్మన్గా పోలవరం ప్రాజెక్టు కడితే దాని డయాఫ్రేమ్ వాల్ కొట్టకపీకింది, దాని గైడ్ వాల్ కుప్పగూలిపోయింది. 6 ఏళ్ళైనా మరమ్మతుకు నోచుకోక నెత్తి పట్టుకొని ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసి అధికారులు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అది ఈ కమిటీకి చైర్మన్ ఉన్న ఆయన గొప్పతనం. ఆయనే కదా కట్టింది. 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది డైరెక్ట్గా. పరోక్షంగా ఆ ప్రాజెక్టు కాస్టు ఆలస్యం కావడం వల్ల 9,500తో కట్టాల్సిన పోలవరం 95,000 కోట్లకు పెరిగింది. 10 రెట్లు పెరిగింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్. ఇక ఈయన చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత గొప్పోడు లేడని. సరే, ఇంకా నా మిగతా సంగతి కూడా చెప్పొచ్చు కానీ